పై కేసు పెడతారా అని. సో ఇవాళ మరి అక్కడికి ఎవరు వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ సంగతి ఏంటి, ఈ నోటీసులు ఏంటి? ప్రశాంతంగా జరగాలని కోరుకుందాం, ఎవరికి ఏం అవ్వకూడదని. కానీ వాళ్ళు అలా కోరుకోవట్లేదు, ఎందుకంటే అరాచకం జరగకుండా ఆ యాత్రకి అర్థమే ఉండదు. ఋషి గారు ఇప్పుడే సోషల్ మీడియా చూసా ఈ బ్రేక్ లో, వాళ్ళు అప్పుడే కడప నుంచి, పులివెందుల నుంచి లేదా కర్నూలు నుంచి కూడా కార్యకర్తలు పిలిపించుకున్నారంట. పిలిచారు, చూస్తే ఇప్పుడు సోషల్ మీడియా చూసా వస్తున్నారంటే. అంటే ఏంటి పరిస్థితి, బంగారు పనులు ఏం చేద్దామని? మీరు వచ్చే సమస్య ఏంటి? పరిష్కారం లేదు, పరామర్శ అది అవసరం లేదు, అయిపోయిన దానికి. ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగా రైతులు కన్సెంట్ ఉంటే రైతులతో ముఖాముఖి, లేదంటే ఒక తోటలోకి వెళ్ళటము, లేకపోతే ఆ హీల్డింగ్ ను పరిశీలించడము, కలెక్టర్ ను కలవటము, కలెక్టర్ కు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వటము, లేదంటే లోకల్ ఆఫీసర్స్ తో మాట్లాడటము, ప్రభుత్వ చర్యలు బాగున్నాయనో బాగున్నాయో సూచనలు ఇస్తాడు. ఎవడైనా ఇస్తాడు, ప్రతిపక్షం చేసేవాడు పని అది. సవాల కోసమైతే ఎవడు రాడండి. వచ్చేటటువంటి ప్రతిపక్ష నేతను ఈ దేశంలో మనం ఇద్దరు చూస్తున్నాము. రీసెంట్ గా ఒక్క ముక్క కిరణ్, నేను ఈ మధ్య చెన్నై అండ్ బాంబేలో లాస్ట్ 15 days ఒక్కొక్క రోజు స్పెండ్ చేయాల్సి వచ్చింది వేరే పని మీద. సింగయ్య రీల్ ని చూపించి, అక్కడున్న ప్రజలు చూపించి, అక్కడున్న రాష్ట్రాల్లో భాష ప్రజలు చూపించి, ఇదేంది ఇది ఒక పొలిటీషియన్ చేసే పనేనా అని అడుగుతున్నారు. కిరణ్ రాయల్ గారు సార్, ఆయన పార్టీలోనే రైతు ఉంది, ఆయన పార్టీలోనే రైతు ఉంది. నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే లక్షల కోట్ల డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా, ఒక రైతుకి నాకు 10,000 రైతుకు 10,000 ఏం కాదు, అంత అవినీతి డబ్బులుడే. అవినీతి డబ్బు లక్షల కోట్లు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నిజంగా, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన ఎంతో మంది సహాయం చేశారు, రైతులు కానివ్వండి. గతంలో ఎన్నో సమస్యలు, ఒకటి కాదు, లిస్ట్ చాలా పెద్ద ఉంది ఎత్తాలంటే. మరి నువ్వు దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉంది, మాజీ ముఖ్యమంత్రివి, నీ కార్యకర్తలు, నీ వెనకాల సెకండ్ క్యాడర్ లీడరు, మీ పార్టీ మొత్తం ప్రతి ఓడు దోచేసిన డబ్బులు విపరీతంగా పెట్టుకోరు కదా. ఏమి అప్పుడంటే ప్రజల డబ్బు కాబట్టి ఈజీగా బటన్ నొక్కేవాడు ఆయన. ఇప్పుడు ఆయన డబ్బు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు అలానే కదా సార్, నిజంగానే ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంటే 5,000 రైతుకి, ఈ జిల్లాలో 10,000 మంది రైతుకి 5,000 ఇస్తే ఏమవుతుంది సార్? అంతా ఈ జిల్లా నాయకులు ఉన్నారు కదా, అందరూ ఓవర్ యాక్టింగ్ చేసే చాలా మంది చేయాలి. అంటే ఒకటే సార్, వీళ్ళు ఏమంటే జగన్ ని పిలిపించి ఇక్కడ మెహర్బానీ కోసము, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చూపించడానికి మొత్తం సినిమా సెటప్ వేశారు సార్. రైతులు డమ్మి, వస్తున్న కార్యకర్తలు డమ్మి, అసలు ఈ ప్రోగ్రామే డమ్మి. సత్యమూర్తి గారు మొత్తం ప్రోగ్రామ్ డమ్మీగా తేల్చేశారు కిరణ్ రాయల్ గారు.